రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్లీజ్ 1 minute చెప్పమా. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందా? ఒకవేళ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కలిసి పోటీ చేద్దాన్ని ప్రపోజ్ ఇస్తే మీరు అంగీకరిస్తారు? ఎవరన్నా మీ దగ్గరికి వచ్చారా? ఓకే, అప్పుడప్పుడు టైంలో మాట్లాడతాను. రాజకీయాల్లో స్పెక్యులేషన్ కూడా ఉండాలా, అందుకే నువ్వు మాట్లాడావు కదా సార్. ఇప్పుడు ఆయనకు మైక్ ఇవ్వండి, ఆయన రిలవెంట్ క్వశ్చన్ అడుగుతున్నాడు, చెప్పనండి. లాస్ట్ గవర్నమెంట్ వరకు ఎన్ఆర్జీఎస్ కు సంబంధించి ఫండింగ్ అంతా వచ్చింది, కానీ ఈ గవర్నమెంట్కి వచ్చేసరికి ఎన్ఆర్జీఎస్ ఫండింగ్ ప్రజెంట్ అయితే ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాని మీద కేసులు కూడా వేశారు. ఇప్పుడు దాని పరిష్కార మార్గం ఏంటంటారు? ఏం చెప్తారు అసలు దాని మీద? ఇప్పుడు ఎవరికైనా పిచ్చ పరాకాష్ట పోతే తప్ప, మూర్ఖత్వం మూర్తి వేస్తే తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేయరు. ఎన్ఆర్ఈజీఎస్ ఏంటి ప్రోగ్రామ్? ఏంటి? డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. 100 days లేబర్కి పని కల్పించాలి. కరువు వచ్చినా వరదలు వచ్చినా ఇంకొక 50 రోజులు పర్మిషన్తో క్రియేట్ చేస్తాం. అలాంటి ప్రోగ్రాంలో 32,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనులన్నీ చేశాం. ఇక్కడ 40% మెటీరియల్, 60% లేబరు. లేబర్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి పోతుంది, మెటీరియల్ పంచాయతీ అకౌంట్కి వస్తుంది. మెటీరియల్ కానీ వాళ్ళు ఖర్చు పెడితే ఖర్చు పెట్టిన డబ్బులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 40% రిలీజ్ చేస్తుంది. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 25% యాడ్ చేయాలి. ఈ రెండు డబ్బులు పెట్టి కాంట్రాక్టర్ లేరు, పంచాయతీలో సర్పంచ్ ఆధ్వర్యంలో కానీ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కానీ పనులు చేస్తారు. పనులు చేసిన వాళ్ళంతా రికార్డ్ చేసుకొని ఆ పని అయిన తర్వాత ఎంబుక్ రాస్తారు, సోషల్ ఆడిట్ అవుతుంది, ఆ డబ్బులు వస్తున్న వాళ్ళకి ఇచ్చేస్తారు. అది సిస్టమ్. ఈ దుర్మార్గం ఏంటి? ఆ గవర్నమెంట్లో పనిచేసిన అందరికీ డబ్బులు ఇవ్వకూడదు, వాళ్ళు దివాలా తీయాల. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం రాశారు లెటరు? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కింద ప్రాధాన్యత క్రమంలో డబ్బులు రిలీజ్ చేయమన్నారు. చేయకపోతే 3% 3 days లోపల చేయమన్నారు. 12% వడ్డీ వేస్తామన్నారు, డబ్బులు నిలుపుదల చేస్తామన్నారు. ఇన్ని చెప్పి ఇప్పుడు కోర్టుకు వెళ్ళాం, గవర్నర్కి ఇచ్చాం, సీఎంకు రాశాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చాం. ఎందుకు డిలే చేస్తున్నావు? కావాలని మూర్ఖత్వం. అంటే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయినా పర్వాలేదు, పని చేసిన వాడు సఫర్ కావాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి, అది మీకు పైశాచిక ఆనందం, దరిద్రం. అందుకే చెప్తున్నా, ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రానికి చాలా సమస్యలు వస్తున్నాయి. అందుకే పోరాడుతున్నాం. డెఫినెట్గా అది కోర్టులు కూడా రేపు డైరెక్షన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బేషరతుగా చట్టాన్ని గౌరవించాలి, చట్టపరంగా బిహేవ్ చేయాలి.